ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2027లో కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్ గా సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుందంటారు? ముందుగా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఈ విధంగా మనం వెళ్దాము. ఎలాంటి శుభ అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు 2027లో? హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మనకి కర్కాటక రాశి కనుక తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉండబోతుంది 2027 సంవత్సరంలో. అద్భుతం అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఎలా అంటే కష్టపడాలి. రెండోసారి మూడోసారి ట్రయల్స్లో అవుతుంది, మొదటిసారి ట్రయల్ కావదు. కాబట్టి ఈ కర్కాటక రాశిలో మనకి గురుడితో పాటు కేతువు కూడా ఇద్దరు కలిసి ఉన్నారు 2027 సంవత్సరంలో. దీనివల్ల వీళ్ళకి కాస్త నెగిటివిటీ అనేటటువంటిది పోతుంది. గ్రహ సంపుటి వల్ల నిరాశ నిస్పృహ అనేటటువంటిది కేతువు కల్పిస్తాడు. మన గురుగ్రహం శుభగ్రహం ఉండేసరికి దాన్ని మంచోళ్ళు వచ్చి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం నెగిటివిటీ ఇలా పోతుంది, అంతేగాని మందులు వేసుకుంటే కాదు. తర్వాత ఈ సప్తమ స్థితిగతులైనటువంటి రాహు కర్కాటక రాశి వారికి డైరెక్ట్ ఇలా చూస్తున్నాడు. అందువల్ల దా మందేద్దాం రా అని ఫ్రెండ్స్ ఫోన్లు వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ పాపం వాళ్ళు టెంప్ట్ అయిపోకుండా జాగ్రత్త చదువుకోవాలి. తర్వాత ఈ యొక్క శనిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ శని మీనరాశిలో కంప్లీట్గా జూన్ 3, 2027 సంవత్సరం వరకు మీనరాశిలో ఉంటాడు. దానివల్ల వీళ్ళందరికీ కూడా మొదటి హాఫ్ పీరియడ్ 2027లో అద్భుతంగా ఉండబోతోంది భాగ్యంలో ఉన్న శని. ఆ తర్వాత వీళ్ళకి ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వీళ్ళంతా కూడా దూరం అయిపోవడం జరుగుతుంది. వీళ్ళ భర్తలు కానీ వీళ్ళ యొక్క ఇతర స్త్రీల మోజులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఆ మోజుని నుంచి పగలగొట్టేసి శనీశ్వరుడు వైరాగ్యం తెప్పించేస్తాడు. ఆ విధంగా ఈ రాశి వారికి అంటే ఈ కేవలము మీనరాశిలో ఉంటే సంభోగం మీద ఇంట్రెస్ట్ లేకుండా దైవ సాధన మీద ఎక్కువగా చేస్తాడు. అదే అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళకి సొంత భార్యలను బాగానే చూసుకునేలా చేస్తాడు. మళ్ళా శనీశ్వరుడు యొక్క స్పెషాలిటీ అంటే న్యాయ దేవత, ఆయన ధర్మదేవత. తర్వాత ఎవరైతే ఈ యొక్క సొల్లు కబుర్లు చెప్పి ఈ కాపరాలు చేసుకునేటటువంటి ఆడవాళ్ళ జోలుకో లేదా మగవాళ్ళ కాపరాలు పాడు చేస్తారు, అటువంటి వాళ్ళని దూరం చేసేస్తాడు. ఈ యొక్క గురుడు వక్రించి జనవరి 2027 సంవత్సరం నుంచి గురుడు వక్రిస్తాడు. అన్యాయార్జిత ధనం వస్తుంది వాళ్ళకి. తర్వాత లావు మంచి పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏమవుతారంటే డైటింగ్లు ఇవన్నీ చేస్తారనమాట. చేసి కొంచెం వేరే దీని కారణాల వల్ల కూడా సన్నబడతారు. అదేవిధంగా ఈ యొక్క గురుడు మళ్ళీ సవ్యదశలోకి ఏప్రిల్ 13, 2027లోకి వస్తాడు. అక్కడి నుంచి మంచి వాళ్ళు పరిచయం అవుతారు. ఈ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో చెడ్డవాళ్ళు వచ్చేస్తారనమాట. లేదా వీళ్ళకి డిస్సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది ఏ విషయంలో అయినా సరే. లేకపోతే రైతులను మనం తీసుకున్నప్పుడు వితండవాదాలు చేసేస్తారు వీళ్ళకి కమిషన్ ఏజెంట్స్ వీళ్ళు క్లయింట్స్ వీళ్ళు వస్తే వాళ్ళతో రైతులు వితండవాదాలు చేసేస్తారు. గతంలో అప్పులు తీసుకున్నారు బ్యాంకుల దగ్గర వీళ్ళ దగ్గర, తీర్చలేకపోతారు. ఇప్పుడు తీర్చలేకపోవడం వల్ల వచ్చి అడుగుతుంటే జప్తు చేసేస్తామని వస్తే వితండవాదాలు చేసేస్తారు. ఆ విధంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి వారు ఆల్రెడీ ఫైటింగ్లు చేసేసుకొని కోర్టు సమస్యల్లో ఉన్నారు వీళ్ళు. ఆ కోర్టుల నుంచి కూడా వీళ్ళందరూ కూడా మంచిగా ఇంకా తీర్పులు ముందుకు వెళ్ళడం లేదు. విడిపోవడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కలహాలకి అత్తగారి వాళ్ళతో కలహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్లు, పెద్ద మనుషులు ఎవరైతే చెప్తున్నారో అటువంటి వాళ్ళ మాటలు వింటే వీళ్ళ కాపురాలు నిలబడతాయి అన్నమాట. లేకపోతే ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు 26 జూన్ 2027 సంవత్సరం నుంచి మనకి చక్కగా ధనస్థానంలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఇబ్బడి ముబ్బడిగా ధనము రావడము అనేటటువంటిది జరుగుతుంది.
ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఉద్యోగం కంటే కూడా మనకి ఈ యొక్క కెరీర్కి, వివాహాల కంటే కూడా సంసారానికంటే కూడా కెరీర్కి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇస్తారు. కాబట్టి వివాహ విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత గొడవలు లేకుండా చూసుకోండి. ఆరోగ్యం వచ్చేసరికి క్రానిక్ డిసీజెస్, జెనిటల్ ఆర్గన్స్ డిసీజెస్, వెనీరల్ డిసీజెస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అతిగా ఆలోచిస్తారు అండ్ నర్వస్ గా వీళ్ళంతా కూడా ఫీల్ అవ్వడము, ఈ యొక్క మైగ్రేన్ ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో స్పర్ధలు రాకుండా చూసుకోవాలి. అలాగే సంతాన విషయంలో వీళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి సెకండ్ పార్ట్ నుంచి అంటే నెక్స్ట్ లాస్ట్ 6 నెలల్లో బాగుంటుంది. అండ్ విదేశీ ప్రయత్నాలు మొదటి భాగంలో మొదటి 6 నెలల లోపల చాలా చక్కగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి వీళ్ళు గడిస్తారు. కర్కాటక రాశి వాళ్ళు పనులన్నీ లేటుగా వస్తాయి. స్కాలర్షిప్లు కూడా విద్యార్థులకి లేటుగా వస్తాయి. సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ ఇంకా 2 రాదు, ఫైనల్ ఇయర్కి వస్తారు వీళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలన్నీ కూడా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొంతమంది సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది వీళ్ళు సాధిస్తారు. కర్కాటక రాశి వాళ్ళు కొంచెం మొదట్లో 6 నెలల్లో వీళ్ళు గురుడు వక్రించిన సమయంలో వీళ్ళు అటువంటి చెత్త వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విని వీళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. తర్వాత నుంచి బుద్ధి వికసించి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం ఇలాంటివి చేస్తారు. అలాగే నిరుద్యోగుల పరిస్థితి కొంచెం బెటర్ అవుతూ ఉంటుంది సెకండ్ పార్ట్ లో. అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి గుడ్ నేచర్ అండ్ కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకుంటే చేసిన అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. కుటుంబ అనుబంధాలు మెరుగుపడతాయి. అలాగే స్టాక్ మార్కెట్లో వీళ్ళు మంచి బిజినెస్లు చేయడము, చక్కని లాభాలు, ఆకస్మిక ధన లాభాలు, లాటరీ ధన లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కి, బిల్డర్స్ కి ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల పరంగా ఈ సంవత్సరం మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి గురుగారు? ఏం పరిహారాలు చేసుకోవాలి? దుర్గాదేవి. వీళ్ళందరూ కూడా ఓం హ్రీం దుర్గాయై నమః అంటూ దుర్గాదేవికి ఆరాధన చేసుకోవాలి. రాహు ప్రకోపించాడు, అందువలన రాహు చాలా శాంతి పడతాడు. అందువలన మినుములు కిలోంపావు, తర్వాత ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నడుపుదాం 8 గంటల కనుక దానం చేసుకుంటే సరిపోతుంది. అలాగే రావి చెట్టుని పెంచుకోవాలా. ఎవరో పెట్టినటువంటి రావి చెట్టు మనం వెళ్ళి నీళ్లు పోయకుండా ప్రదక్షిణాలు అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మనం పెంచాలి, మనం త్యాగం చేయాలి. మా తర్వాత ఆ రావి చెట్టు శాపాలు ఉంటాయి. ఎందుకంటే ఇల్లు కొట్టేసినప్పుడు వీళ్ళంతా ఏ చెట్టు కొట్టేసినా రావి చెట్టు శపిచ్చేస్తుంది. శ్రీ మహావిష్ణువు అనమాట. ఏ చెట్లు కొట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, చెట్లను చూసి వార్చలేని సమాజం అయిపోయింది అనమాట. ఎందువల్లంటే మన సెల్ఫిష్నెస్ కోసం ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళని ఒకటి నరికేస్తామా చెప్పండి? ఇప్పుడు 5 ఉంటారు. ఇప్పుడు ముసలాడు అయిపోయాడు, మీ నాన్న ఎందుకు ఇంట్లో పెట్టుకోవాలి అనేటటువంటిది ఎవడన్నా అడిగితే తెలుస్తుంది. ముసలాడు అయిన తల్లి బాగుండాలి, తండ్రి బాగుండాలా? నువ్వెవడో అసలు చెట్టును నరకడానికి? చెట్టును నరికితే ఇంకో చెట్టును వేయాలి కదా. అంటే వాస్తు పండితులంతా కూడా ఎక్కువైపోయి పిహెచ్డీలు అనమాట. వీళ్ళంతా కూడా సైన్స్ లో ఐఐటీల్లో పిహెచ్డీలు తీసుకున్న బిల్డప్లుగా పాలు కారే చెట్లు ఉండకూడదు అని బ్రహ్మాండం. నా బాదం చెట్టు కొట్టేశాను అనవసరంగా. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రైల్వే స్కూల్లో చదువుతున్నప్పుడు వీళ్ళు చెప్పేది విని, ఈ మూర్ఖులు చెప్పేది విని పెద్ద రావి చెట్టుని, బాదం చెట్టుని కొట్టేశా. నా తర్వాత కుంకుడు చెట్టు పాలను కారకూడదు అన్నాడు. అది నేను పెంచింది కాదు. మా ముందు క్వార్టర్స్ లో మా ఫాదర్ ఆ క్వార్టర్స్ లో రాకముందు పాపం వాళ్ళు ఎంత కష్టపడి పెంచారు. సో ఈ డిఫారెస్టేషన్ అంటే చెట్లు నరికే వాళ్ళని తోలు తీసేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సందీప్ అన్న స్టూడెంట్ ఒక చెట్టు ఇల్లు కొడితే ఆ పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే 5,000 పెనాల్టీ వేశారు. ఈ చెట్లు కొట్టే వాళ్ళందరికీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక కంప్లైంట్ ఇస్తే ఒక్కొక్కడికి పెనాల్టీ వేస్తారు. ఈ చెట్లు చూసి పక్కన వాళ్ళు నరికేమంటారు, మీ చెట్లు ముందుకు వస్తున్నాయని. ఇలా తప్పు అన్నమాట. కాబట్టి రావి చెట్టుని పెంచుకోవాలి ఇంట్లో చక్కగా. అప్పుడు ఈ శాపాలన్నీ కూడా పోతాయి. శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో సూపర్ గా వస్తారు వీళ్ళంతా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు అమ్మా.